హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిస్టర్ బచ్చన్ 3 డేస్ కలెక్షన్లు అలాగే డబుల్ స్మార్ట్ 3 డేస్ కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో కలెక్షన్లకు సంబంధించిన వీడియోలు అలాగే మూవీస్కి సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా కొట్టండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక ముందుగా తెలుసుకుందాం మిస్టర్ బచ్చన్ 3 డేస్ కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు నెగిటివ్ టాకే వచ్చింది. మిస్టర్ బచ్చన్ మూవీ మీద అలాగే హరీష్ శంకర్ మీద అయితే ఇప్పటి వరకు ఇంకా ట్రోల్స్ అయితే ఆగట్లేవు. రిలీజ్ కు ముందు అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే ఈ మూవీ తప్పకుండా అందరికి నచ్చుతుందని చెప్పుకుంటూ వచ్చిండు. రిలీజ్ తర్వాత చూస్తే ట్రోల్స్ చేసే వాళ్ళకి మంచి స్టఫ్ ఇచ్చినట్టే అయ్యింది. దానికి తగ్గట్టే హరీష్ శంకర్ గారిని అయితే ఏకిపారేస్తారు అందరూ. రిలీజ్ కు ముందు ఓవర్ బిల్డప్ ఇస్తే ఇలానే ఉంటుంది. మరి ఏ మాటకు ఆ మాట చెప్పాలే కానీ మిస్టర్ బచ్చన్ మూవీలో సాంగ్స్ అయితే నాకైతే నచ్చినాయి. మరి మీ అందరికీ నచ్చాయో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ నచ్చితే మాత్రం కింద కామెంట్ లో పెట్టండి. ఇక మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే రోజు రోజుకి డ్రాప్ అవుతూనే వస్తున్నాయి. ఓవర్ బిల్డప్ ఓవర్ హైప్ వల్ల ఫస్ట్ రోజు అయితే మంచిగానే కలెక్షన్లు అయితే వచ్చినాయి. సెకండ్ రోజు నుంచే ఆల్మోస్ట్ కలెక్షన్లు అయితే తగ్గిపోయినాయి. సెకండ్ రోజునే మనకు 1 కోటి షేర్ కూడా రాలేదు. దీన్ని బట్టే తెలుస్తుంది పబ్లిక్ అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేసిరని. సెకండ్ రోజే 1 కోటికి లోపే షేర్ వచ్చిందంటే మరి మూడవ రోజు ఇంకా అంతకన్నా తక్కువ వచ్చినాయి. మిస్టర్ బచ్చన్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 80 లక్షల షేర్ వస్తే మూడవ రోజు 62 లక్షల షేర్ మాత్రమే వచ్చినాయి. మరి ప్రపంచవ్యాప్తంగా మూడవ రోజు చూసుకుంటే ఓన్లీ 71 లక్షలు మాత్రమే షేర్ వైజ్ గా వచ్చినాయి. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 1.4 కోట్ల వరకు ఉంది గ్రాస్ వైజ్ గా. ఇక 3 రోజుల్లో కనుక చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 6 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 9.1 కోటి వరకు ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ మూవీ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 6.85 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 10.85 కోట్ల వరకు ఉంది. మరి ఈ మూవీ బిజినెస్ ఎంత చేసిందో తెలుసా? ఓవరాల్ గా 31 కోట్ల వరకు ఉంది. మరి 3 రోజుల్లో వచ్చింది 6 కోట్లు మాత్రమే. మరి ఇంకా 25 కోట్ల వరకు సాధించాల్సి ఉంది. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? 25 కోట్లు వస్తాయా ఈ మూవీకి లాంగ్ రన్ లో? నేనైతే రావనే చెప్తా. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. సో ఇక ఇప్పుడు డబుల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన 3 డేస్ కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. మిస్టర్ బచ్చన్ ఎలాగో డబుల్ స్మార్ట్ కూడా అలాగనే సేమ్ టు సేమ్ డబుల్ స్మార్ట్ మూవీ కూడా మొత్తం పడిపోయినాయి. రెండవ రోజు ఏదో నామమాత్రానికి కోసమే 1 కోటికి పైగా షేర్ వచ్చి ఇక మూడవ రోజు 1 కోటికి లోపే వచ్చింది షేర్ అయితే. మరి డబుల్ స్మార్ట్ మూవీ మనకు మూడవ రోజు షేర్ వైజ్ గా కలెక్షన్లు చూసుకుంటే 89 లక్షలు మాత్రమే షేర్ వైజ్ గా వచ్చింది. రెండవ రోజు ఎంత వచ్చినాయి అంటే 1.14 కోట్ల వరకు వచ్చింది షేర్ వైజ్ గా. రెండవ రోజు కంటే మూడవ రోజు తక్కువ వచ్చి 89 లక్షలు మాత్రమే వచ్చినాయి షేర్ వైజ్. ఇక డబుల్ స్మార్ట్ మూవీ మనకు 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకుంటే 8 కోట్లకు పైగానే ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 12 కోట్ల వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా చూసుకుంటే మూడవ రోజు 1 కోటికి పైగా షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు కలుపుకొని చూసుకుంటే షేర్ వైజ్ గా వచ్చిన కలెక్షన్లు 9.62 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 15 కోట్లకు పైగానే ఉంది. మూవీ ఓవరాల్ గా 48 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. మరి హిట్ కొట్టాలంటే ఈ మూవీ ఇంకా 39 కోట్లకు పైగానే షేర్ సాధించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.